హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మా పిల్లలు ఏమన్నా స్నాక్స్ చేయమ్మా అన్నారు. త్వరగా తయారయ్యేది ఏముందా అని ఆలోచిస్తే ఈ మరమరాల మిక్సర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో మనము. చూడండి, బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు దోరగా వేయించుకోవాలి. మరి మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదండి. ఇది చాలా టేస్టీగా ఉంటాయండి. మన పిల్లలు ఇష్టంగా తింటారు బాగా. మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పిల్లలు ఏదైనా హాస్టల్కి వెళ్ళినా, ఏదైనా మనం జర్నీ చేసేటప్పటికైనా మనం తీసుకెళ్ళొచ్చండి. చాలా బాగుంటాయి ఇవి. బాగా కరకరలాడుతూ ఉంటాయండి. అట్లా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. అన్నీ అట్లా మరీ ఎక్కువ ఏగితే చేదు వస్తాయండి. ఎక్కువ ఏగకూడదు. మామూలుగా కొంచెం మనకు ఆ, కలర్ వచ్చేలాగా వేపుకోవడమేనండి. పిల్లలు బాగా చాలా ఈవినింగ్కు స్నాక్స్కి బాగా ఇష్టపడి బాగా తింటారండి. ఎవరైనా తినచ్చు అండి, పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. కరివేపాకు కరివేపాకు అట్లా కొంచెం పచ్చిగా వాసన పోయేదాకా కొంచెం అట్లా వేపాలండి. మనం తినేటప్పుడు ఏంటంటే బాగా కరకరలాడుతూ ఉంటాయి, మెత్తగా ఉండకుండా కరకరలాడుతూ ఉంటాయి. మంచి స్మెల్ వచ్చిద్దండి, టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. అట్లా అవి కూడా అన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలండి. మరీ ఎక్కువ ఏగితే బాగోదండి, అది కూడా చేదు వస్తుంది. అట్లా చిన్నులపాయలు ఒక ఒక గడ్డ తీసుకొని అట్లా అట్లా వేయకూడదండి, అట్లా చిదిమాలి ఒక్కోటి. అట్లా కొట్టేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని అవి కూడా కొంచెం దోరగా వేగాలండి. మరి పచ్చిగా అంటే పచ్చి వాసన వచ్చాయండి, బాగోవు. దోరగా వేగాలి. అట్లా దోరగా వేగిన తర్వాత మనకు అర్థమైపోయిద్దండి. మరి మాడిన కూడా చేదు ఉంటాయి అవి కూడా. మాడకుండా తర్వాత ఒక 3-4 ఎండుమిర్చి అట్లా మధ్యలో ఉంచి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అది తినేటప్పుడు మనం తింటే మంచి టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే వాళ్ళు తినకపోవచ్చు, పెద్దలం అయితే మనం ఎవరు ఇష్టపడి బాగా తింటారండి. ఏగుతుంది కదా ఆయిల్లో, బాగుంటుందండి అది. అవన్నీ బాండీలు వేసుకోవాలండి. బాండీలు వేసుకొని మళ్ళీ కొంచెం అట్లా కలిగి పెట్టేసి అదే వేడి మీద సరిపోతుందండి. ఇంకా దాంట్లో మనం వాటికి కావాల్సినవన్నీ వేసుకోవాలి. కొంచెం ఉప్పు సరిపడా వేసుకోవాలండి. పసుపు, కారము అన్నీ వేసిన తర్వాత అవి మళ్ళీ కొంచెం పచ్చివాసన పోయేలాగా కొంచెం అట్లా కలిగి తిప్పాలండి. అట్లా కలిగి తిప్పితే ఆ ఉప్పు కారం కూడా వాసన అనేది ఏమి ఉండదు, మంచి టేస్ట్ వచ్చిద్దండి. మరీ ఎక్కువ తిప్ప ఉంచకూడదు. అదండి మరమరాలు మనం పక్కన పెట్టుకునేటివి అట్లా బాండీలో పోసేసి ఒకటి గరిటె లాంటి పొడుగుది తీసుకోవాలండి. అట్లా అండి, అది తీసుకొని మొత్తం మెల్లిగా అట్లా అన్నీ కలిదు స్టవ్ ఆఫ్ చేసి అన్నీ అట్లా కలుపుకోవాలండి. మెల్లిగా అన్నీ కలుపుకుంటే మంచి అన్ని మరమరాలకంతా ఉప్పు కారము అన్నీ మనం వేపుకునేటివి అన్నీ బాగా కలుస్తాయండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, బాగుంటుంది. చూడండి, అలా బాగా మంచి కలర్ఫుల్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ.